హాయ్ అండి. మేడ్ ఫర్ ఈచ్ అదర్‌లో 10 జంటలైతే హౌస్‌లోనికి ఎంట్రీ అయ్యాయని అందరికీ తెలిసిందే. శ్రీముఖి గారు ఈరోజు ఏంటంటే హరిత, హరీష్‌ని పిక్ చేసుకొని హరిత, హరీష్ గారిని ఏమని అడుగుతారంటే, హరీష్ తెలుసు కదా బిగ్ బాస్‌లో పార్టిసిపేట్ చేసి ఎలిమినేట్ అయిపోయాడు కదా ఆయన. హరీష్ గారిని ఏమంటే ఇక్కడ ఉన్న జంటలందరిలో ఎవరిది ఫేక్ జంట అని చెప్పేసి అడిగితే, హరీష్ గారు ఎవరిని పిక్ చేసుకున్నారంటే నూకరాజ్ అండ్ ఆస్య జంట ఫేక్ జంట అని చెప్పేసి అన్నారు. దానికి రీజన్ ఏంటి అనంటే వాళ్ళకి వాళ్ళ ఫోన్‌లకి ఒకళ్ళ పాస్వర్డ్ ఒకళ్ళకి తెలియదు. ఒక పాస్వర్డ్ ఒకళ్ళకి తెలియకపోతే వాళ్ళలో ట్రాన్స్‌పరెన్సీనే లేదు. ఒకళ్ళ మీద ఒకళ్ళకి నమ్మకం లేదు. అందుకని అది ఫేక్ జంట అని చెప్పేసి అంటారు. అప్పుడు నూకరాజు, ఆస్య ఏమంటారంటే, అంటే పిన్ నంబర్ తెలుసుకొని ఒకళ్ళ పిన్ నంబర్ ఒకళ్ళకి షేర్ చేసుకుంటేనే అది రియల్ లవ్వా? నేను ఆస్యని అడిగాను. నూకరాజు ఏమంటాడంటే, నేను ఆస్యని అడిగాను. నా పాస్వర్డ్ ఇమ్మంటావా అనంటే, ఆస్య ఏం చెప్పిందంటే, నేనే వద్దని చెప్పాను అందుకని చెప్పేసి. మాకు ఒకళ్ళ మీద ఒకళ్ళకి నమ్మకం ఉన్న కనుకనే మేము పాస్వర్డ్ షేర్ చేసుకోలేదు. అంటే నమ్మకం ఉంది. ఎక్కడ నమ్మకం ఉంటుందో, ఎక్కడ ట్రస్ట్ ఉంటుందో అది రియల్ లవ్ కదా అని చెప్పేసి నూకరాజు వాదిస్తాడు. దానికి హరీష్ గారు ఒప్పుకోవటం లేదు. అది కాదు, మా ఇంట్లో 10 మొబైల్‌లోనే 10 నంబర్‌లకి మాకు పాస్వర్డ్ తెలుసు. మీలో ట్రాన్స్‌పరెన్సీ లేదు అందుకని అని చెప్తే, నూకరాజు ఏమంటాడంటే, ఈ హౌస్ వదిలిపెట్టి వెళ్ళేటప్పుడు మీ నోటి నుంచే నేను చెప్పిస్తాను మాది రియల్ లవ్ అని చెప్పేసి అని అన్నాడు. అప్పుడు హరిత, హరీష్ గారు ఏమీ చెప్పలేక ఓకే అలా అయితే నేను కూడా సభాష్ అంటానని చెప్పేసి ఆయన వెళ్ళిపోయారు. మరి హరీష్ గారు చెప్పిన రీజన్ మీకు కరెక్ట్ అనిపిస్తుందా లేదా అనేది నాకు కామెంట్ చేయండి. ఒకటి, వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. నచ్చితే ఇది ఇంకొకరికి షేర్ కూడా చేయండి. లైక్ ఇవ్వడం అస్సలు మర్చిపోకండి. ఓకే, బాయ్.